ముందుగా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులకు శ్రేణులకు అలాగే పురపాలక సంఘం ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మా పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మేము ఇక్కడికి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నాము, ఏదైతే మన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనకు ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, రైట్ టు స్పీక్ అంటే మనం ఏదైనా ఒక విషయం గురించి ధైర్యంగా ఫ్రీడమ్ మనకి మాట్లాడేందుకు మనకి రాజ్యాంగం మనకు ఒక హక్కు కల్పించింది. ఆ హక్కును ఈరోజు మన రాష్ట్రంలో ఎలా ఉందో మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చి మాట తప్పిందో వాటిని ప్రశ్నిస్తే ఈరోజు మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేయడమైనది చేస్తున్నారు. కాబట్టి మీరు గతంలో కూడా మా నాయకులు కూడా పాదయాత్రలు చేసినారు. పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ప్రజలకు ఏవైతే అవసరం ఉంది వాళ్ళకున్న కష్టాలు తెలుసుకొని ఏ పథకాలు వీళ్ళకి ఇస్తేగినా వీళ్ళ జీవితాలు మారుతాయని తెలుసుకొని అప్పట్లో మా రాజశేఖర రెడ్డి గారైతే ఏమి, మా జగన్మోహన్ రెడ్డి గారైతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లో ఒక వెలుగును తీసుకురావడం జరిగింది. కానీ మీ నాయకులు కూడా పాదయాత్రలు చేసినారు. ఎందుకు? రెడ్ బుక్ రాసుకొని ఎలాగైతే రేపు పొద్దున్న ప్రభుత్వం మోసపూరితంగా ఎలాగో ప్రభుత్వం ఫామ్ చేసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎలాగైతే తప్పుడు కేసులు పెట్టి వీళ్ళకి ఇబ్బందులు పాలు చేయాలని ఒక రెడ్ బుక్ తయారు చేసుకొని దానికి అనుకూలంగా ఈరోజు మీరు ప్రభుత్వం నడుపుతున్నారు. మీకు చెప్పేది ఒక్కటే, మీరు ఏవైతే అబద్ధపు హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినారో వాటి మీద దృష్టి పెట్టండి దయచేసి. మీరు తెచ్చిన ఈ హామీల్లో ఏ ఒక్కటి అమలులో లేదు. కనీసం ఇసుక పాలసీ చూస్తున్నాం. ఇసుక పాలసీ అప్పట్లో 16,000కు టిప్పర్ వచ్చేది, ఈరోజు 18,000 నుంచి 22,000 మారింది. కానీ మీరు చెప్తా అనేది ఫ్రీ ఇసుక అంటున్నారు. ఎక్కడ ఫ్రీ ఇసుక ఉందో మాకైతే అర్థం కావటం లేదు. ఇంకా గ్యాస్ సిలిండర్ పరిస్థితి అదే విధంగా ఉంది. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంకా చెప్పనక్కర్లేదు. మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బాలికల మీద, మహిళల మీద, వృద్ధుల మీద, మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు ఇవే జరుగుతుంది తప్ప ఎక్కడ ఈ లా అండ్ ఆర్డర్ అనేది మెయింటైన్ కావడం లేదు. దయచేసి మీరు మీ ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు మా మీద దృష్టి పెట్టడం మానేసి ప్రజలకు ఎలా మేలు చేయాలో ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.